రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. వరంగల్ జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇక మున్సిపల్ ఎన్నికల వేళ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. అయితే త్వరలోనే ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఆరూరి రమేష్ ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేష్ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ తిరిగి సొంత గూటికి చేరనున్నారు. కాగా ఎప్పుడు పార్టీలో చేరతారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. వరంగల్ జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల వేళ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి ప్రస్తుతం చూసుకుంటే మరి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరి బీజేపీకి రాజీనామా చేశారు. మరి త్వరలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు కూడా మరి ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. గత 2 పర్యాయాలు వర్ధనపేట ఎమ్మెల్యేగా కొనసాగిన ఆరూరి రమేష్ నేడు మరోసారి కూడా తన సొంత వీటికి చేరనున్నారు. గత 2023 ఎలక్షన్స్ తర్వాత అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరి దాని తర్వాత వరంగల్ ఎంపీగా కూడా ఆరూరి రమేష్ పోటీ చేశారు. దాని తర్వాత ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, దాంతో పాటు బీజేపీకి పూర్తి స్థాయిలో పల్లెల్లో పట్టుకోల్పోయిన నేపథ్యంలో మరోసారి కూడా ఒకవైపు గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి కూడా కొంత ఆశించిన మేర ఫలితాలు సాధించడంతో మరోసారి కూడా బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్ననే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆరూరి రమేష్ రేపు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరనున్నారు. ఆరూరి రమేష్ తో పాటు కార్పొరేటర్లు చిరంగి సునీల్, దాంతో పాటు జక్కుల రజిత శ్రీనివాస్ కూడా రేపు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో వారితో పాటు మరొక 2-3 కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తుంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ ఒకవైపు ఆరూరి రమేష్ చేరికతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పొచ్చు. గత 2 సంవత్సరాలుగా అక్కడ వర్ధనపేట నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న క్యాడర్ కాస్త మరోసారి వర్ధనపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ పార్టీలో చేరడంతో అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా పూర్తి స్థాయిలో జోష్ వచ్చింది. మరోసారి అక్కడ బీజేపీకి మాత్రం మొండి చేయొచ్చింది. అక్కడ బీజేపీలో గతంలో బీజేపీకి కొంతవరకు ఉత్సాహం తీసుకొచ్చడానికి ఆరూరి రమేష్ కృషి చేసినప్పటికీ కూడా పార్టీ అంతరంగికంగా ఆలోచిస్తున్న విధానాలు, దాంతో పాటు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆరూరి రమేష్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో పాటు రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆరూరి రమేష్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు ఒకవైపు పల్లెల్లో కూడా పట్టు సాధిస్తున్నది. గత సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి రుజువైన నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించడం కోసం ఇప్పటికే ఆరూరి రమేష్ కేసీఆర్ ను ఒకసారి కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఆరూరి రమేష్ మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారు. దాంతో పాటు అతనితో పాటు 2 కార్పొరేటర్లు మరొక 2-3 కార్పొరేటర్లు కూడా కలిసి బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఒకవైపు వర్ధనపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఆసక్తికర చర్చకైతే దారితీసింది రచన. మరి రాము, ప్రస్తుతం చూసుకుంటే మరి ఒక మున్సిపల్ ఎన్నికల వేళ మాత్రం ప్రస్తుతం ఆరూరి రమేష్ అయితే మరి బీఆర్ఎస్ లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది కదా. మరి ఆయనతో పాటు ఇంకెంతమంది మరి బీఆర్ఎస్ లో చేరికలు అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ గతంలో ఎవరైతే ఆరూరి రమేష్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నారో కార్పొరేటర్లు చిరంగి సునీల్ తో పాటు జక్కుల రజిత శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దాంతో పాటు మరో 3 కార్పొరేటర్లు కూడా చేరుతామని చెప్పేసి ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కొంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడే చెప్తే మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి భావించారు. వీళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు వర్ధనపేట నియోజకవర్గంలో విజయం సాధించిన తర్వాత అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మేము
డివిజన్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి వేరేలాగా ఉంది. కార్పొరేటర్ ఒకరు ఉంటే అక్కడ డివిజన్ అధ్యక్షులు మరొకరు ఉండి అక్కడ ఇబ్బందికర పరిణామాలు అయితే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 కార్పొరేటర్లు మాత్రం దాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరూరు రమేష్ ని కలిసి మనందరం కూడా మరి సొంత గూటికి వెళ్దాం, ఖచ్చితంగా దీంట్లో ఇబ్బందులు అవుతున్నాయి, పార్టీలో బీజేపీలో ఉంటే ఇబ్బందులు తప్పడం లేదు, మాకు మీ కాంగ్రెస్ లో ఉంటే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పేసి ఒక చర్చ అనంతరం కూడా ఆరూరు రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు కార్పొరేటర్లు అయితే చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వారితో పాటు మరొక 3 కార్పొరేటర్లు కూడా చేరుతామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు కొంత వ్యూపతే ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆరూరు రమేష్ చేరికతో వర్ధనపేట నియోజకవర్గం మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు అక్కడ బీజేపీకి మాత్రం మొండి చేయవచ్చింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కేఆర్ నారాజుకు కూడా ఒకవైపు ఆరూరు రమేష్ మరొకసారి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు తప్పవనే వాదన కూడా వినిపిస్తుంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాము.